జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరియు తెలంగాణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణము, నాకు తట్టిన ఒక చిన్న విషయాన్ని మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. గత 13 రోజుల నుండి కురిసిన వర్షాల వలన వరదలు వచ్చి ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వరదల నుండి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, త్రాగడానికి నీళ్లు లేక చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వరదల నుంచి కొంతమంది కూడా చనిపోయారు. వీరందరికీ సహాయ నిమిత్తము పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ వారికి తగిన వరకు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారికి సహాయం చేస్తూ పోతున్నారు. ఇదే విధంగా వారి కోసము కొన్ని ట్రస్టులు కానీ, సినిమా ఇండస్ట్రీ వారు కానీ, పెద్దవారి నుండి సామాన్య మానవుల వరకు ఎంతో అంత వారికి తోచిన వరకు సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇదే కాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా వారి సొంత డబ్బుతో వారికి మానవత్వం ఉంది కాబట్టి వారికి ఎంతైతే తోస్తుందో అంతవరకు ఎంతోమందికి సహాయం చేయడం జరిగినది. ఇదే విధంగా ప్రతి ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు ఇస్తే వరద బాధితులకి ఎంతవరకైనా సరే సహాయం చేయడానికి వీలవుతుంది. ఇందులో ఏమీ లేదు, ఓ చిన్న ఇమాజినేషన్. అది ఏమిటంటే, టీడీపీ ఎమ్మెల్యేలు మరియు జనసేన మరియు బీజేపీ మొత్తం ఎమ్మెల్యేలు వచ్చేసి 175 మంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు 25 మంది, వైఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా 175 మంది, ఎంపీలు 25 మంది. ప్రతి పార్టీ నుండి ఎమ్మెల్యే, ఎంపీ కానీ పోటీ చేసిన సంఖ్య 350, ఎంపీ వచ్చేసి 50 మంది. ప్రతి వ్యక్తి నుండి 1 కోటి రూపాయలు ఇస్తే 400 కోట్లు అవుతుంది అందాజుగా. ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ పోటీ చేసిన వ్యక్తులు 1 కోటి రూపాయలకు వాళ్ళకైతే పెద్ద విషయం అయితే కాదు. పెద్ద విషయం అయితే కాదు. ఈ విధంగా రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి తన వంతు తాను సహాయం చేసి మీకు మేమున్నామంటూ భుజం తడితే ప్రతి ఒక్కరూ ఎంతో విధంగా చాలా చాలా సంతోషపడతారు. మాకు వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదా, అయితే మా కోసము గెలిచినా గెలిచకపోయినా ఎమ్మెల్యేలు కూడా వచ్చి మాకు ఇంత సహాయం చేసి ఈరోజు వాళ్ళు సహాయం చేస్తున్నారని చెప్పేసి మీ మీద వాళ్ళకు మానవత్వం పెరిగి రేపొద్దున ఇదే విధంగా మాకు సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళ మనసులో దేవుళ్ళలాగా మిమ్మల్ని పెట్టుకుంటారు. కావున నేను చెప్పిన ఈ చిన్న విషయం మీకు నచ్చితే మెసేజ్ ద్వారా నాకు తెలపండి. నా పేరు నాయక్ గురూజీ, మీ శ్రేయోభిలాషి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.